హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే కింగ్డమ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చూశాను. నా ఫీలింగ్ ఏందో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ట్రైలర్ని మొత్తం చూసినట్లయితే ఈ సినిమాలో హీరో విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్. అతను ఒక ఎమర్జెన్సీ స్పై ఆపరేషన్ కోసం ఒక కాడికి వెళ్ళాల్సి వస్తుంది. అతను ఏ గ్యాంగ్లో కలవాల్సి వస్తుంది అంటే ఆ గ్యాంగ్కి హెడ్ మన హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్. ఈ మూవీలో హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ అతనే సత్యదేవ్ అన్నమాట. సో ఈ సినిమాలో స్టోరీ ఇంతవరకే చెప్పారు. ఇంకా సత్యదేవ్ ఎవరు? ఒక స్మగ్లర్, ఒక క్రిమినల్. సో వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది మనకు ట్రైలర్ ద్వారా అర్థమైన స్టోరీ అన్నమాట. ఈ మూవీలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ట్రైలర్ ఎలా ఉందంటే మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్గా ఉంది. మనం దీన్ని చూసినట్లయితే ఒక మంచి స్టోరీ, ఇంకా మంచి విజువల్స్, ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్లో మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక మంచి హిట్ అవ్వబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఇవాళ రేపు ఏం కోరుకుంటున్నారంటే కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అంటే మంచి యాక్షన్ సీక్వెన్సెస్, మంచి సినిమాటిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులు అయితే కోరుకుంటున్నారన్నమాట. ట్రైలర్ బీజియం చూసినట్లయితే అనిరుద్ మొదటి నుంచి చివరి వరకు పక్కా పవర్ఫుల్గా ఇంకా ఎంగేజింగ్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే చేశాడు. మంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విజువల్స్ కూడా సినిమాటిక్గా ఒక రకమైన థీమ్తోని, ఒక రకమైన ఫీల్తోని ఉన్నాయి మొదటి నుంచి చివరి వరకు. పక్కా యాక్షన్ మూవీకి విజువల్స్ ఎలా ఉండనో ఈ ట్రైలర్లో విజువల్స్ అట్లనే ఉన్నాయి. ఇంకా ఈ ట్రైలర్ చివరిలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అతను వెళ్ళి రాక్షసులకు రాజైనాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. హీరో విజయ్ దేవరకొండ గురించి వేరే క్యారెక్టర్ ఈ ట్రైలర్లో చెప్తా ఉంటారు. అది చాలా బాగుంది. అదేమన్నా ట్విస్టా అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. బేసిక్గా హీరో విజయ్ దేవరకొండ ఇంకా సత్యదేవ్ బ్రదర్స్ అని సినిమాలో రివీల్ చేయొచ్చు, కానీ ట్రైలర్లోనే రివీల్ చేశారు. అంటే దీన్ని బట్టి సినిమాలో ఇంకేమైనా పెద్ద ట్విస్టులు ఉంటాయేమో నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా మాట్లాడుకోవాలంటే మన హీరో విజయ్, ఆయన ఇప్పుడు ఒక కొత్త లుక్ తోని చూడ్డానికి చాలా బాగున్నాడు. ఇంకా అతని యాక్టింగ్ కూడా ఇందులో కొంచెం ఇంటెన్స్ గా, ఎమోషనల్ గా బాగుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెక్ అయితే ట్రైలర్ లో పెద్దగా స్కోప్ అయితే లేదు. ఒక 2 షార్ట్స్ లో ఆమె కనిపించింది. మొత్తానికైతే ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా విజయ్ దేవరకొండ తన ప్రెజెన్స్, తన లుక్స్ చాలా బాగున్నాయి. బీజిఎం చాలా బాగుంది. ఇంకా మూవీలో చాలా స్టోరీ ఉంటుందేమో, హిడెన్ చేసిరేమో అనిపించింది. ట్రైలర్ని చూసినట్లయితే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీఎఫ్ లాగా అనుకోండి, ఒక వార్ లాగా అనుకోండి, కొంచెం ఒక సలార్ లాగా అనుకోండి. కొంచెం డిఫరెంట్ గా అయితే యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం సినిమాటిక్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు కింగ్డమ్ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందేమో నాకు అనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ఈ మూవీతోని కంబ్యాక్ ఇస్తాడా అనేది పెద్ద క్వశ్చన్ అన్నమాట. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. గౌతమ్ తిన్ననూరి ఇంతకుముందు జెర్సీ అనే మూవీకి అయితే డైరెక్షన్ చేసిండు. అతనికి చాలా మంచి పేరు వచ్చింది. సినిమా కమర్షియల్లీ సక్సెస్ కాకపోయినా సినిమాకి హీరో నాని యాక్టింగ్ కి చాలా పేరు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి ఈసారి మంచి కమర్షియల్ సక్సెస్ కొడతాడేమో నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీస్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈసారి అయితే విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాడు. ఈసారి కలెక్షన్స్ గురించి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్దగా మాట్లాడలేదు. ఈసారి ఈ మూవీకి అది బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ ట్రైలర్ చూసినాక ఏమనిపించింది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.